పైసలు పెడితే టికెట్లు వస్తాయి అంతేనా మీరు చెప్పి? అది నేను అనలేదే, మీకు అలవాటు అయిపోయింది అట్లా. అది విని 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 కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అది విని 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 ఓకే మీకు ఎంత అలవాటు అయిపోయింది అంటే డబ్బులు పెడితే కానీ టికెట్లు రావు అని. డబ్బులు పెట్టి టికెట్లు తెచ్చుకొని అవసరమే ఉంటే గనక మాధవీలత లాంటి వ్యక్తికి ఎప్పుడు ఎవడు టికెట్ ఇవ్వడు, మాధవీలత టికెట్ తెచ్చుకోదు. ఈ ఫస్ట్ పాయింట్. రోజుకి సరే మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడుతున్నారు కానీ మీ అంతరాత్మలో అదేదో నీకు అనిపిస్తున్నట్టు ఈ రోజు. అనవసరంగా నేను బీజేపీలో జాయిన్ అయినా పైసలన్నీ ఖర్చు పెట్టుకున్నా అని బాధపడుతున్నారు అనే సందర్భాలు పరకాయ ప్రవేశం నేర్చుకున్నావా ఏంది? ఎక్కడన్నా అనిపించిందా మేడం అంటారు? నాగా నా మాట అనిపించిన రోజు అసలు నేను బీజేపీలో ఉండను కూడా ఉండను. ఊరికే బీజేపీని వాడుకుంటా, నేను చెయ్యను అట్లా పనులు. నాకు టికెట్ ఇచ్చిన రోజు ఇది కేవలం నేను పురాణా బస్తీకి ఎలక్షన్స్ టైంలో ఏ టికెట్ అయితే ఇవ్వడం జరిగిందో నేను న్యాయం చేయగలుగుతాను, ధర్మం చెయ్యగలుగుతాను, అక్కడ పరిగెత్తగలుగుతాను, పూర్తి స్థాయిలో నేను యుద్ధం చెయ్యగలుగుతానని అధిష్టానం నమ్మింది కాబట్టే నిర్ణయం ఎప్పుడూ ఎంపీ లెవెల్ టికెట్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ ముఖం నేను చూడలేదు, నా ముఖం వాళ్ళు చూడకుండా ఇచ్చిండ్రు. దేన్ని చూసి ఇచ్చిర్రు అంటున్నారు? మీరే అంటున్నారు నేను వాళ్ళ ముఖం చూడదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు అని. మరి దేన్ని చూసి ఇచ్చి? నేను ఎవరో వాళ్ళకి తెలుసు, నా మొహం చూడలేదు అంతే. మీ ప్రొఫైల్ తెలుసు అంటున్నారు. ఏమో అది నువ్వు వాళ్ళని అడగాల. నువ్వు అది తెలిస్తే నువ్వే మోదీ అమిత్ షా అయిపోతావు కదా, నువ్వు ఈడెందుకు కూర్చుంటావు? ఓకే